నమస్తే అండి. నేను సునీతను. ఈరోజు రవ్వ లడ్డూలు చేస్తున్నాను. దానికి కావాల్సిన బొంబాయి రవ్వ ఒక కప్పు, తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఒక కప్పు, షుగర్ ఒక కప్పు, డ్రై ఫ్రూట్స్ అన్ని జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను. 4 యాలుక్కాయలు, కాసి పెట్టుకున్న పాలు ఒక గ్లాసుడు. దీన్ని వేపుకోవడానికి నెయ్యి. బాండీలో నెయ్యి వేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. తీసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసేసి అదే నేతిలోనండి రవ్వ వేసేసాను. వేపుకోవాలి. నేను ఐరన్ పాన్ పెట్టుకున్నాను, అందుకే సిమ్లో పెట్టుకుని వేపుకుంటున్నాను. చూసి వేపుకోండి. ఇలాగే కలుపుకుంటా వేపుకోవాలండి. గోల్డెన్ ఫ్రై అవ్వాలి, ఇంకొంచెం టైం పట్టుద్ది. గోల్డెన్ ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాను. రవ్వ అంతా పూర్తిగా వేగిపోయింది. రవ్వ తీసేసుకొని గిన్నెలో వేసేసుకుంటున్నాను. కొబ్బరి వేపుకోవడానికి అదే పాన్లో నెయ్యి వేసాను. కొబ్బరి వేపుకోవడానికి నేతిలో కొబ్బరి వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకుంటానే ఉండాలండి, టైం పట్టుద్ది వేగటానికి. ఇంకా కొబ్బరి కూడా వేగిపోయిందండి, మంచి వాసన వస్తుంది. గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయింది. ఇది కూడా స్టవ్ కట్టేస్తున్నాను. బొంబాయి రవ్వ, కొబ్బరి వేపుకున్నది, పంచదార మిక్సీ పట్టాను, యాలకులు కూడా దాంట్లో వేసాను. అన్నీ కలుపుకొని ఇప్పుడు లడ్డూలు చేసుకోవాలి. అన్నీ కలిపేస్తున్నానండి. రవ్వ, పంచదార పొడి, కొబ్బరి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకుంటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా కలిపేసుకుంటాను. అన్నీ కలిపేసుకోవాలి. కొంచెం కొంచెమే పోయేసుకోవాలి పాలండి, ఒకసారి పోయకండి, చూసుకుంటూ కలుపుకోవాలి. గోరువెచ్చటి పాలండి, పూర్తిగా కాసేసుకుని అవి చల్లారిన గోరువెచ్చగా కలుపుకుంటే సరిపోతుంది. దీనికి వేడివేడి పాలు కూడా పోసుకోక్కర్లేదు. ఇలా లడ్డూల కింద చేసుకోవాలండి. పాలు మరి ఎక్కువైతే బాగోవు, చూసుకుని పోసుకోవాలి. ఇలా లడ్డూల కింద చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలండి అన్నీ. డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకుంటేనండి లడ్డూలో చిన్న చిన్న ముక్కలుగా పంటి కిందకు వచ్చి చాలా బాగుంటుంది. అప్పుడే డ్రై ఫ్రూట్స్ మొత్తం ఉంటాయి. అన్ని లడ్డూలు ఇదే మాదిరిగా చుట్టుకోవాలండి. రవ్వ లడ్డూలు తయారీ అయినవి.
ఉంటాను.